తిరుప్పరన్ కుంద్రన్ అసలు ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఈ ఆలయ విశిష్టత ఏమిటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. తిరుప్పరన్ కుంద్రన్ అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 దేవాలయాల్లో తమిళనాడులో ఉన్న దాంట్లో ఒకటి. ఇది మదురై నుంచి 10 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మదురై మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి 1-2 కిలోమీటర్లో పెరియార్ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ మనం బస్సు ఎక్కితే గనక ఇక్కడ దింపుతారు. ఇక్కడ ఆ బస్ స్టాండ్ నుంచి కొన్ని అడుగుల దూరంలో టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఈ ఆలయ విశిష్టత ఏమిటి అంటే, సూర్యపద్ముడు అనే రాక్షసుడు దేవుళ్ళ మీద యుద్ధం చేస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ రాక్షసుడిని సంహరిస్తాడనమాట. ఇక్కడ ఆయన వేలాయుధంతో దానికి మెచ్చి దానివల్ల సంతోషించి అప్పుడు ఇంద్రుల వారు ఏం చేస్తారంటే ఆయన కుమార్తె అయిన దేవసేన అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెళ్లి చేస్తారు. వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిన ప్లేస్ ఈ తిరుప్పరన్ కుంద్రం. కనుక ఎవరికైతే పెళ్ళి అవ్వలేదు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇక్కడికి వచ్చి మొక్కుకొని మళ్ళీ మొక్కుబడిగా ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్తారు. ఈ ఆలయంలో మనకి శివుడు విష్ణుమూర్తి ఎదురెదురుగా ఉంటారు. అది ఆలయ యొక్క విశిష్టత. ఇక్కడ అమ్మవారు దుర్గాదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దేవసేన అమ్మవారు, వినాయకుడు మొదలైన చాలా ప్రతిమలు మనకి ఇలా శిల్పాల్లో చెక్కబడి ఉంటుంది. ఖచ్చితంగా దీపాలు అయితే ఇక్కడ పెట్టుకోండి మీరు చేసుకున్నట్టుగా. మీరు దయచేసి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక జస్ట్ చిన్న రిమైండర్. ఇంకా ఏంటంటే ఈ ఆలయ యొక్క విశిష్టత, ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకుండా ఆయన వేలాయుధానికి అభిషేకం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండ మీద ఉంటారు. పళనిలో కానీ లేదంటే పసుమరచోలైలో కానీ ఎక్కడైనా కొండ మీద ఉంటారు ఆయన. కానీ ఇక్కడ మాత్రం కిందే ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ వివాహం జరిగింది కాబట్టి. ఎక్కడైనా వల్లి దేవసేన అమ్మవారితో ఉంటారు. కానీ ఇక్కడ ఆయనకి ఫస్ట్ దేవసేన అమ్మవారితో మొదట ఆవిడతో పెళ్ళి అయింది కాబట్టి ఇక్కడ మాత్రం దేవసేన అమ్మవారితో పక్కన నారదుల వారితో మనకి ఆయన కనిపిస్తారు. ఆలయంలో మూల విరాటికి ఇక్కడ అభిషేకం చేయరు, ఆయన వేలాయుధానికే చేస్తారు. ఇక్కడ స్వామివారు నుంచుని ఉంటారు, ఇక్కడ ఆయన కూర్చుని ఉంటారు. ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నుంచుని ఆయన వేలాయుధాన్ని పట్టుకుని కనిపిస్తారు. ఇక్కడ మాత్రం మనకి అలా కనిపించరు. ఇక్కడ దగ్గరలో ఒక పుష్కరిణి నది ఉంటుంది. ఆ నదిలో స్నానం చేసుకుని భక్తులు ఎక్కువగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఆయన ఇక్కడ అన్ని భక్తుల కోరికలు విని మన కోరికలు ఫలిస్తాయని భక్తుల యొక్క గొప్ప నమ్మకం. ఇక్కడ ఎవరికైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కనకాంబరాలు అనేవి ఇష్టం కాబట్టి చాలామంది భక్తులు కనకాంబరాలు, పువ్వులు అవన్నీ తీసుకెళ్తూ ఉంటారు. స్వామివారి ప్రసాదం కూడా మనకి గుళ్ళో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమిటి అంటే 2 లైన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనం, ఇంకోటి 100 రూపీస్ దర్శనం. 100 రూపీస్ దర్శనంలోకి వెళ్తే కొంచెం స్వామివారిని దగ్గరగా చూడొచ్చని నేనైతే అలా వెళ్ళాను. దాని తర్వాత దీపాలు పెడుతూ ఉంటారు. ఎక్కడైనా తమిళనాడులో టెంపుల్కి వెళ్తే 10 రూపాయలకు ఒక దీపం అమ్ముతూ ఉంటారు టెంపుల్లో. మనం అక్కడ 10 రూపాయల దగ్గర దీపం కొనుక్కుని చక్కగా వెలిగించవచ్చు. దీపారాధన అనేది కాబట్టి